Namaste everyone. Today we are discussing about very important topic in class 11, which is nothing but Bohr's atomic model in atomic structure. నమస్తే అండి. ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం కవర్ చేద్దాం. ఈ టాపిక్ 100% పబ్లిక్ ఎగ్జామ్లో లాంగ్ ఆన్సర్ రూపంలో ఉంటుంది ఐపీ ఎగ్జామ్కి. అట్లనే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో కూడా కీ రోల్ని ప్లే చేస్తుందని చెప్పొచ్చు. ఈ అటామిక్ స్ట్రక్చర్ నుంచి బోర్స్ అటామిక్ మోడల్, క్వాంటమ్ నెంబర్స్ ఈ రెండిట్లలో నుంచి ఒక లాంగ్ ఆన్సర్ అయితే 100% వస్తుంది. ఎవరైతే ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తరువుగా చదువుకోండి. నెక్స్ట్ అట్లనే అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలనుకున్న పిల్లలు కూడా వీటిని స్కిప్ చేయకుండా చదవాలి. దీన్ని మనం ఫాస్ట్గా ఒకసారి చెక్ చేద్దాం. బోర్స్ అటామిక్ మోడల్. ఈ బోర్స్ అటామిక్ మోడల్లో ఏమేమి టాపిక్స్ మనం కవర్ చేస్తాం? So learning objectives and also postulates of Bohr's atomic model and results obtained from Bohr's model and explanation of line spectrum of hydrogen and limitations of Bohr's atomic model. That's it. Bohr's atomic model ఈ టాపిక్స్ అన్ని కవర్ అయితే Bohr's atomic model గమనించినట్లయితే ఇంట్రడక్షన్ టు ది Bohr's model. General features of the structure of hydrogen atom and its spectrum is explained. Bohr's atomic model was first explained by Niels Bohr in 1913. బోర్స్ అటామిక్ మోడల్ని మొట్టమొదటిసారిగా 1913లో నీల్స్ బోర్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాడు ఇందులో? సో ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్ హ్యాస్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్వే. ఈచ్ పాత్వే ఈజ్ కాల్డ్ హ్యాస్ ఆర్బిట్. ఎలక్ట్రాన్స్ అనేవి ఒక క్లోజ్డ్ సర్క్యులర్ పాత్వేలో రివాల్వ్ అవుతుంటాయి. ఈ రివాల్వ్ అవుతున్నటువంటి పాత్వేస్నే ఏమనాలరా అంటే ఆర్బిట్స్ అనాలా. ఇక్కడ కనపడుతుంది కదా మీకు, ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఒక క్లోజ్డ్ సర్క్యులర్ పాత్వేలో రివాల్వ్ అవుతున్నాయి. ఈ పాత్వేని ఆర్బిట్ అనాలా. సెంటర్లో ఉన్నటువంటి ఈ పార్ట్ ఏమంటాము అంటే న్యూక్లియస్ అంటాం. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఆర్బిట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై స్మాల్ ఎన్. ది ఎన్ వాల్యూస్ ఆర్ 1, 2, 3, 4 ఆన్ సో ఆన్ ఆర్ KLMN ఆన్ సో ఆన్. ఈ ఆర్బిట్స్ని మనం 1, 2, 3, 4 ఆన్ సో ఆన్గా ఇండికేట్ చేస్తాం. అట్లనే KLMN ఆన్ సో ఆన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ ఇన్ ఆర్బిట్ neither gain nor loss energy, so orbits are considered as stationary orbits or stable energy levels. ఎంతకాలమైనా సరే ఎలక్ట్రాన్స్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నంత వరకు ఆర్బిట్స్ అనే ఎనర్జీని గెయిన్ చేసుకోవడం కానీ లాస్ చేసుకోవడం కానీ జరగవు. కాబట్టి ఆర్బిట్స్ని స్టేబుల్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అంటాం. ఇఫ్ ఎలక్ట్రాన్ గెయిన్స్ ఎనర్జీ ఇట్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. Similarly, if loses or emits energy, it jumps from higher energy level to lower energy level. ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని గెయిన్ చేసుకున్నట్లయితే లోయర్ నుంచి హైయర్కి వెళ్ళిపోతుంది. అట్లనే ఎనర్జీని లాస్ చేసుకున్నట్లయితే కన్నా హైయర్ నుంచి లోయర్కి జంప్ చేస్తుంది అనమాట. ఇక్కడ ది ఎనర్జీ గ్యాప్ ఆర్ ది ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఆర్బిట్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ బిలో ఫార్ములా విచ్ ఇస్ నథింగ్ బట్ డెల్టా E ఈక్వల్ టు E2 minus E1 వేర్ న్యూ ఈక్వల్ టు H న్యూ ఫార్ములా ఇస్ దేర్. delta E equal to E final minus E initial by H, where H equal to Planck's constant. Another formula is there, very simple formula, which is nothing but delta E equal to E2 minus E1. Delta E equal to E2 minus E1. Delta E equal to E2 minus E1. Here delta E equal to E2 minus E1. E2 is higher energy of higher orbit, and E1 is energy of lower orbit. This is the basic formula. ఐపీ లెవెల్లో మీరు ఈ ఫార్ములా రాసిన సరిపోతుంది. మనకు లోయర్ ఎనర్జీ ఆర్బిట్లో హైయర్ ఎనర్జీ ఆర్బిట్ యొక్క డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. డెల్టా E ఈక్వల్ టు ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ టూ ఆర్బిట్స్ అండ్ E2 ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ హైయర్ ఆర్బిట్ అండ్ E1 ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ లోయర్ ఆర్బిట్. అండ్ దెన్ some important properties. The angular momentum of electron is quantized by using below formula, which is nothing but mvr equal to nh by 2 pi, where m equal to mass of electron, v equal to velocity, r equal to radius, and n equal to orbit number, h equal to Planck's constant, pi also constant. Here n value integers, it may be first orbit n value is equal to 1, second orbit n value equal to 2, like that. H is Planck's constant, its value is 6.8
626 into 10 to the power of minus 34 joules or 6.627 into 10 to the power of minus 27 erg seconds. ఇక్కడ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ అండి. హెచ్ వాల్యూ వచ్చి 6.626 ఇంటూ 10 to the power of minus 27 ఎర్గ్ సెకండ్స్గా రాస్తాం, లేదా 6.626 ఇంటూ 10 to the power of minus 34 జౌల్ సెకండ్గా రాస్తాం. అది నేను మార్క్ చేయలేదు, ఒకసారి మీద దాన్ని యాడ్ చేసుకోండి. ఎన్ అనేది ఆర్బిట్ నెంబర్. నెక్స్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఇది ఎవరైతే ఆబ్జెక్టివ్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ది వాల్యూ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్కి సంబంధించి యాంగులర్ మొమెంటమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేనటువంటి ఆప్షన్ ఏది ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఎన్ వాల్యూ మనం 1 తీసుకుంటే ఫార్ములా ఏమొస్తుంది, 2 తీసుకుంటే ఫార్ములా ఏమొస్తుంది, 3 తీసుకుంటే ఫార్ములా ఏమొస్తుంది. ఇందులో మనకు రాంగ్ ఆప్షన్ ఏముందనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, లైక్ దట్. ఐపీకి అనుకున్నప్పుడు మీకు ఇదంతా అవసరం లేదండి. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నప్పుడు మాత్రం నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చున్నాను. ఇందులో రాంగ్ ఆప్షన్ ఏందనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. In hydrogen atom, electron gains energy, it jumps from lower to higher. Similarly, it loses energy, it jumps from higher to lower. This process is done continuously. Hydrogen atom forms a line spectrum. జనరల్గా హైడ్రోజన్ ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని గెయిన్ చేసుకుంటే లోయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్కి వెళ్తుంది. హయ్యర్ నుంచి ఒకవేళ లాస్ చేసుకుంటే లోయర్కి వస్తుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరిగినట్లయితే హైడ్రోజన్ ఆటమ్ అనేది లైన్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఆటమ్స్ ఎప్పుడు కూడా మనకు లైన్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తాయి. అదే మనకు మాలిక్యూల్స్ అయితే బ్యాండ్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తాయి. ఈ పాయింట్ మనకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఆటమ్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటే లోయర్ నుంచి హైయర్కి వెళ్తుంది. అట్లనే ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నటువంటిది ఎనర్జీని లాస్ చేసుకున్నట్లయితే మనకు హయ్యర్ నుంచి ఏమవుతారంటే లోయర్కి వస్తుంది అన్నమాట. ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరిగినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతారంటే హైడ్రోజన్ ఆటమ్ అనేది ఎమిషన్ స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తుంది. మరి ఎమిషన్ స్పెక్ట్రమ్లో మనకు ఏమేమి స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనేది మనకు క్లియర్గా మనం ఇక్కడ తెలుసుకుంటాం. హైడ్రోజన్ ఆటంలో మనకు సెవరల్ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందులో మనకు సమ్ ఇంపార్టెంట్ స్పెక్ట్రల్ లైన్స్ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ ఆటమ్ అన్ని సిరీస్ కూడా లైన్ స్పెక్ట్రమ్ ఫామ్ చేస్తాయి. ఇన్ హైడ్రోజన్ ఆటమ్ వీఆర్ అబ్జర్వింగ్ 5 స్పెక్ట్రల్ లైన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ లైమన్ సిరీస్, బల్మార్ సిరీస్, ప్యాసన్ సిరీస్ and bracket series, and finally P-Fund series. Lyman, Balmer, Passion, bracket and P-Fund series. సో ఒక్కొక్క సిరీస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం. చాలా సింపుల్ స్టేట్మెంట్. మీరు పెన్ను పేపర్ ఉంటే ఒకసారి నేను చెప్పేటువంటి స్టేట్మెంట్ ఒక్కసారి నీట్గా రాయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. లైమన్ సిరీస్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది లైన్ స్పెక్ట్రమ్కి సంబంధించిన డయాగ్రామ్. ఇది n = 1 అండ్ n = 1 2 3 4 5 స్పెక్ట్రల్ ఎనర్జీ లెవెల్స్ ఇచ్చున్నాయి ఇందులో. లైమన్ సిరీస్ అంటే ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు n = ఫస్ట్ ఆర్బిట్. ఎనీ హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్లోని ఎలక్ట్రాన్ జంప్ చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందంటే లైమన్ సిరీస్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ అట్ యువి రీజియన్, అల్ట్రావైలెట్ రీజియన్లో మనకు స్పెక్ట్రమ్ని అబ్జర్వ్ చేస్తాం. చాలా సింపుల్ స్టేట్మెంట్, నేను మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వినండి. ఎలక్ట్రాన్ ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి అయినా సరే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది ఎలక్ట్రాన్ జంప్ చేసినట్లయితే మనకు అక్కడ హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో ఫస్ట్ సిరీస్ అయినటువంటి లైమన్ సిరీస్ ఫామ్ అవుతుంది. స్పెక్ట్రమ్ ఎట్లా రాస్తున్నాం, స్టేట్మెంట్ ఎట్లా రాస్తున్నాం? ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్ టు ఫస్ట్ ఆర్బిట్ which is nothing but n = 1 to form Lyman series. It is observed at UV region. ఎలక్ట్రాన్ ఏదైనా సరే, ఎలక్ట్రాన్ ఏ ఎనర్జీ ఉన్నది, ఒక ఎలక్ట్రాన్ ఏ ఎనర్జీ లెవెల్ నుంచి అయినా సరే హైయర్ ఎనర్జీ లెవెల్ ఫస్ట్ ఎనర్జీ లెవెల్ కన్నా ఎలక్ట్రాన్ జంప్ చేసినట్లయితే లైమన్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఫస్ట్ మనకు ఎక్కడ ఫామ్ అవుతారంటే యూవీ రీజియన్లో ఫామ్ అవుతుంది. ఒక్క స్టేట్మెంట్ నేర్చుకుంటే చాలు, రిమైనింగ్ 4 స్టేట్మెంట్స్ ఈజీగా రాసేయచ్చు. సెకండ్ స్టేట్మెంట్ ఏం రాస్తున్నాం, సేమ్ ఇంతకుముందు లాగా. సెకండ్ వచ్చేసి బల్మార్ సిరీస్. ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్ టు సెకండ్ ఆర్బిట్ n = 2. మీరు ఫస్ట్ స్టేట్మెంట్ రాసింటే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. n = 2 టు ఫామ్ బల్మార్ సిరీస్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ అట్, దీన్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం అంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు లైమన్ సిరీస్ వచ్చేసి ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం మనము, లైమన్ సిరీస్ వచ్చేసి మనకు యూవీ రీజియన్లో అబ్జర్వ్ చేస్తున్నాం. బల్మార్ సిరీస్ వచ్చేసి విజిబుల్ రీజియన్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ అట్ విజిబుల్ రీజియన్. నెక్స్ట్ స్పెక్ట్రల్ సిరీస్ వచ్చేసి
మనకు ప్యాసింగ్ సిరీస్ రాస్తున్నాం. ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ టు థర్డ్ ఆర్బిట్ to form passing series n equal to 3 is observed at infrared region. Infrared region లో నియర్ IR రీజియన్ అని చెప్తాం ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ప్యాసింగ్ సిరీస్ చెక్ చేసుకోండి. ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ టు థర్డ్ ఆర్బిట్ n equal to 3 to form passing series, it is observed at near IR region. And similarly నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాకెట్ సిరీస్. సేమ్ స్టేట్మెంట్ ఇంతకు ముందు లాగానే ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ టు ఫోర్త్ ఆర్బిట్ టు ఫార్మ్ బ్రాకెట్ సిరీస్ n equal to 4, it is observed at middle IR region. And finally P-fund series. If electron jumps from any higher energy orbit to fifth orbit n equal to 5 to form P-fund series, it is observed at ఫార్ ఐఆర్ రీజియన్. చాలా సింపుల్ స్టేట్మెంట్. ఒక్క స్టేట్మెంట్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు, అన్ని స్టేట్మెంట్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఎలక్ట్రాన్ మనకు ఏ హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి అయినా సరే ఫస్ట్ ఆర్బిట్ లేక జంప్ చేసినట్లయితే దాన్ని మనం లైమన్ సిరీస్ అంటున్నాం. అలా కాకుండా సెకండ్ ఆర్బిట్ లేక జంప్ చేస్తే బల్మార్ సిరీస్, థర్డ్ ఆర్బిట్ లేక జంప్ చేసినట్లయితే ప్యాసింగ్ సిరీస్, ఫోర్త్ ఆర్బిట్కి అయితే బ్రాకెట్ సిరీస్, ఫిఫ్త్ ఆర్బిట్ అయితే పీ-ఫండ్ సిరీస్. దీన్ని నీట్గా ఒక టేబులర్ కాలంలో నేను ఇచ్చున్నాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లైమన్ సిరీస్లో మనకు ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారంటే లైమన్ సిరీస్ని మనం గమనించినట్లయితే లైమన్ సిరీస్లో మనకు వచ్చేసి ఎలక్ట్రాన్ ఎక్కడికి వస్తున్నారంటే ఫస్ట్ ఆర్బిట్ లేక వస్తుంది. ఎక్కడి నుంచి ఏ హైర్ ఎనర్జీ లెవెల్ నుంచి అయినా సరే ఏ లెవెల్ మనకు ఎక్కడ ఫామ్ అవుతుంది, అల్ట్రావైలెట్ రీజియన్లో ఫామ్ అవుతుంది. బల్మార్ సిరీస్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ టు సెకండ్ ఆర్బిట్. ఏ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి అయినా సరే సెకండ్ ఆర్బిట్లోనికి ఎలక్ట్రాన్ జంప్ చేసినట్లయితే మనకు బల్మార్ సిరీస్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ అట్ విజిబుల్ రీజియన్. Passing series. If electron jumps from any higher energy orbit to third orbit, it is observed at infrared region. ఏ హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి అయినా సరే థర్డ్ ఆర్బిట్ లోనికి ఎలక్ట్రాన్ జంప్ చేసినట్లయితే మనకు ప్యాసింగ్ సిరీస్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ అట్ మనకు వచ్చేసి నియర్ ఐఆర్ రీజియన్. ఇన్ఫ్రారెడ్ మీన్స్ నథింగ్ బట్ నియర్ ఐఆర్. If electron jumps from any higher energy orbit to fourth orbit to form bracket series, it is observed at middle IR. And similarly, if electron jumps from any higher energy orbit to fifth orbit to form P-fund series, it is observed at far IR region. So these are the spectral series, different spectral series. దీనిపై నుంచి మనకు ఐపీ ఆబ్జెక్ట్ రెండింటిలోనూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేయడానికి రెడ్బర్గ్స్ కాన్స్టెంట్ ఫార్ములా రాస్తాము. ఇది ఆబ్జెక్టివ్ పరంగా రాస్తాం. న్యూ బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1/n1² మైనస్ 1/n2² ఫార్ములాను యూజ్ చేస్తాం. దానికి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది. ఎవరైతే ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని ఒకసారి స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అదర్వైజ్